Yakkati Hub, ఇది మనహబ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తానండి. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు నేను దొండకాయ గ్రేవీ కర్రీ చేసినప్పుడు కింద కామెంట్లో పెట్టారు దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి చూపించమన్నారు. అందుకని ఈరోజు ఈజీగా టేస్టీగా దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకెందుకు కలిసి ఎలా తయారు చేయాలి చూసేద్దామా. ఇలా నేను ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. అవి చక్కగా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి. క్లీన్ చేసేసుకున్నాం. అలాగే చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసేసుకుందాం. దొండకాయని నేను ఇలా రౌండ్గా కట్ చేశాను. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం ఈ కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి సూపర్ ఉంటుంది అనమాట. రోటి పచ్చడి అందరికీ నచ్చుద్ది. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకున్నాం. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 6-7 వేసాను. ఇంకా స్పైసీగా కావాలన్నా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక చూపించిన ఒక 1/2 kg దొండకాయలకి ఒక 7 పచ్చిమిర్చి వేసానండి. ఈ చక్కగా మగ్గిపోవాలి. మూత పెట్టుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు పేలుతాయి కదా. ఇలా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పచ్చిమిరపకాయ వేసుకుందాము. అలాగే ఇందాక ఉన్న ఆయిల్లోనే పచ్చిమిరపకాయ ఫ్రై చేసిన ఆయిల్లోనే సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసి మగ్గించేసుకోండి. చక్కగా ఇలా మగ్గించేసుకున్నారంటే మనకి పచ్చివాసన లేకుండా బాగుంటాయి. ఇలా ఆయిల్లో చక్కగా దొండకాయల్ని మగ్గించేసుకోండి. సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టేసుకోండి. మొత్తం మగ్గిపోతాయి అన్నమాట దొండకాయలన్నీ. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకోండి. అప్పుడు చక్కగా కుక్ అయిపోతే మధ్యలో ఒకసారి గేట్తో కలుపుకోండి. ఇలా దొండకాయలన్నీ చక్కగా కుక్ అయిపోవాలన్నమాట. మొత్తం మగ్గిపోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, అస్సలు హైలో పెట్టొద్దు. ఇలా కొంచెం మగ్గినాక ఈ దొండకాయలకి సరిపడాగా సాల్ట్ వేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్స్ వేసాను సాల్ట్. ఇక్కడ ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో వాటికి సరిపడాగా ఉప్పు వేసుకోండి. అప్పుడు ఇంకొంచెం మగ్గుతాయి అన్నమాట. చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇలా సిమ్లో పెట్టుకుని అవి మగ్గించేసుకోండి మూత పెట్టుకుని. ఈలోపు మనం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఇందాక మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇలాగే ఎల్లుల్లిపాయలు, పొట్టు తీసేసిన ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. పైన పొట్టు తీసేసిన ఎల్లుల్లిపాయలు వేసాను. అలాగే కొంచెం చింతపండు వేసి ఈ మొత్తం మిక్సీలో పేస్ట్ చేసేసుకోండి. పచ్చిమిరపకాయ, జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయ, చింతపండు వేసాను. వాటిని చక్కగా మిక్సీలో పేస్ట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా పేస్ట్ అయిపోయినాక ఇందాక మనం మగ్గిచ్చేసుకున్న దొండకాయలన్నీ ఇందులో వేసేయండి. ఇందాక మనం మగ్గ పెట్టేసుకున్నాం కదా దొండకాయల్ని, అవన్నీ యాడ్ చేసేసి ఒక్కసారి మిక్సీలో మళ్ళీ వేసుకోండి. జస్ట్ ఇలా కచ్చాపిచ్చాక నలిగితే చాలండి, మరీ పేస్ట్ చేయకండి. ఇందాక పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ అన్నీ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ దొండకాయలు వేసాక మాత్రం లైట్గా కచ్చాపిచ్చాక ఒక్కసారి మిక్సీ వేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ దొండకాయ పచ్చడిని మనం తాలింపు వేసేసుకుందాము. ఆయిల్లో చక్కగా ఎండుమిర్చి వేసాను. అలాగే మినపప్పు, ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి వేసాను. ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకా యాడ్ చేయొచ్చు. నేను ఒకటి వేసాను. అలాగే మినపప్పు, ఆవాలు వేస్తున్నాను. అవి చక్కగా ఫ్రై అవ్వాలండి. చక్కగా అవి ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మనకి చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది ఈ దొండకాయ రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ దొండకాయ పచ్చడితో తింటే ఆహా ఎంత బాగుంటుందోనండి. చూసారు కదా, తాలింపు అంతా ఫ్రై అయిపోయినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ పచ్చడి పేస్ట్ అంతా అందులో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతే, ఇంకా మనం బౌల్లోకి తీసేసుకోవడమే, ఇంకా రెడీ అయిపోయింది. చూసారు కదా, అంత తాలింపు అంతా మిక్స్ అయిపోయింది. ఇంత ఈజీగా అయిపోతుందోనండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో ఈజీ టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification